నమః. ఓం నమః శివాయ. మాది మార్టేరు గ్రామం. నా పేరు ద్వారంపూడి విజయ షణ్ముఖరెడ్డి. నన్ను పుల్లదండ స్వామి అంటారు. నేను సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోరుతూ ప్రతి గ్రామంలోని, ప్రతి పట్టణంలోని, ప్రతి ఒక్కరిలోని సేవాభావం, భక్తిభావం పెంపొందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, పాడి పంటలతోటి, సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి నేను ఈ యొక్క పులిదండాల కార్యక్రమం మొదలుపెట్టాను. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి నా వంతుగా నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టా. ఇప్పటి వరకు ఎన్నో గ్రామాల్లో, ఎన్నో పట్టణాల్లో 2000 కిలోమీటర్ల పైనే పులిదండాల కార్యక్రమం చేశాను. మన ఈ యొక్క రావులపురం గ్రామంలో ఒక 150 మంది వరకు శివమాల వేసి హిందూ ధర్మాన్ని కాపాడమే కాకుండా ప్రతి ఒక్కరిలోనూ మంచి భక్తిభావం, సేవాభావం పెంపొందించాలని చెప్పేసి చాలా ఆనందంతో ఈ కార్యక్రమాల్లో చేయడం నేను చూసి మన విక్టరీ వెంకటరెడ్డి గారు, మన సూరిబాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా, స్వాములందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేద్దామండి అని చెప్పేసి నన్ను పిలవడం, నేను ఈ కార్యక్రమం చేయడం. శివాయ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ సావి. ఈ రావులపాలెం శివ శిబిరం విక్టరీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారుగా 20 సంవత్సరాల బట్టి నడుస్తుంది. ఆయన ధన సహాయంతో ఈ స్వాములందరూ మాల వేసుకొని శ్రీశైలం యాత్ర సాగిస్తున్నాం సుమారుగా 20 సంవత్సరాల బట్టి. ఈ సంవత్సరం ఈ పుల్లదండాల స్వామిని తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉన్నది. అలాగే ఈ శివస్వాములంతా భక్తి శ్రద్ధలతో ఈ శిబిరాన్ని నడిపిస్తున్నారు. అందరినీ స్వామి చల్లగా చూడాలి. స్వామి, మాది కొమరాజులంక. ఇక్కడ శివ శిబిరం సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి నడుస్తుందని చెప్పేసి మాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ చూసి, అంటే అయ్యప్ప సమ్మాలు అయితే సుమారుగా ఒక 18 సార్లు సుమారు వేసాం. అయితే శివస్వాములు కూడా చేసే దీక్షది చూసి ఈ సంవత్సరం వేసుకోవాలని చెప్పి వేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది స్వాములు, సుమారుగా 150 మంది పైనే వేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా క్రమశిక్షణతోటి, చాలా ఒక విధి విధానం నడుస్తుంది స్వామి. ఆ శివయ్య అంటే అందరికీ కూడా చాలా భక్తి ప్రవృత్తులతోటి, ఎక్కడ గుండు సూది పడితే కూడా శబ్దం మనకి వినపడుతుంది అనమాట. అంత పిన్ డ్రాప్ సైలెంట్గా చాలా అందంగా మా గురుస్వామి కానీ, ఎస్వి స్వామి కానీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. వెంకటరెడ్డి స్వామి గారు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ భిక్ష కానీ, ఒడి కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఏం జరుగుతుందో ప్రతి క్షణం ఆయన తెలుసుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఈ రోజున ఈ పుల్లదండాల స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ కూడా ఆధ్యాత్మికంగా విషయం తేలాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంచేత స్వామి, ఈ శిబిరం ఒక లక్ష్యం ఏంటంటే మంచి అందంగా అందరినీ భక్తిపరులుగా చూడాలి. మొత్తం కంప్లీట్గా శివనామస్మరణ దేశమంతా మారుమరోగాలని ఉద్దేశం చొప్పున మన వెంకటరెడ్డి గారి సంకల్పంతో ఎదురు నడుస్తుంది. అదేవిధంగా ఆ స్వామికి మిగిలిన వాళ్ళందరికీ కూడా వెంకటరెడ్డి గారికి కూడా ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలని చెప్పేసి మా స్వాములందరి తరఫున కోరుకుంటున్నాం స్వామి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.